Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 16 September. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీ ఇప్పుడు మనం ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నమాట. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా గ్యాప్ వస్తుంది ఫ్రెండ్స్, 4 days అయిపోయింది వీడియో పోస్ట్ చేసి. సో సారీ ఏమనుకోకండి, కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఎటువంటి టైప్ ఆఫ్ వీడియో కూడా పోస్ట్ చేయలేదు. సో ఓకే, సో రేపటి మార్కెట్ కోసం మనం చూసుకుందాం. ప్రెసెంట్ మనం నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఒకసారి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందు ఏమేమి న్యూస్ ఉన్నాయి, ఇంపాక్ట్ చేస్తాయి, ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అనేది ఒకసారి చూసుకుందాం. చూసుకుంటే ఏదో న్యూస్ ఉన్నట్టు అన్నది, చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నది మనకి. లైక్ చూద్దాం ఒకసారి నెక్స్ట్ వీక్లోని మన ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ వెడ్నెస్డే నైట్, అది కూడా వెడ్నెస్డే నైట్ వస్తుందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ అది అనమాట. అది వెడ్నెస్డే నైట్ అండ్ అట్ ద సేమ్ టైం వెడ్నెస్డే నైట్. ఇది అంత టోటల్ ఇంకేంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ అట్ ద సేమ్ టైం ఫెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఈ 3 ఇంపార్టెంట్ డేటాస్. సో ఓవరాల్గా చూసుకుంటే వెడ్నెస్డే నైట్ మనకి చాలా ఇంపార్టెంట్. థర్స్డే మార్నింగ్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఈ 2 days కాదు, ఓన్లీ మ్యాక్సిమం థర్స్డే అనమాట. సో అదే మనకి ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ పరంగా చూసుకుంటే ఓకే, సో నెక్స్ట్ వీక్ ఫండమెంటల్గా పరంగా చూసుకుంటే మనకి ఇవే ఉన్నాయి ఇంపాక్ట్ చేసేవి. నెక్స్ట్ టెక్నికల్గా చూసుకుంటే మనకి మార్కెట్ అనేది చాలా బుల్లిష్గా ఉన్నాయి. సో వీక్లీలో కూడా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది. లాస్ట్ వీక్ చూసుకుంటే మంచిగా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. లాస్ట్ వీక్ రెడ్ క్యాండిల్ని స్వీప్ అవుట్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ జోన్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి చాలా మంచి క్యాండిల్ ఫామ్ అయింది, గ్రీన్ క్యాండిల్ అప్ సైడ్కి వెళ్ళడానికి, మార్కెట్ టోటల్ ఓవర్ బుల్లిష్గా ఉండడానికి లైక్ సినారియోస్ అన్నీ ఉన్నాయన్నమాట. డే టైం ఫ్రేమ్లో చూసుకుందాం. డే ఫ్రేమ్లో చూసుకుంటే మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మార్కెట్స్ అయితే ఓవరాల్గా అప్ ట్రెండ్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మార్కెట్ ఇక్కడ నుంచి ఈ ఏరియా దగ్గర నుంచి బుల్లిష్కి టర్న్ అయ్యమాట. ఓకే, ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్. డే టైం ఫ్రేమ్ ప్రకారం పుల్ బ్యాక్. ఈ లాస్ట్ పుల్ బ్యాక్ని ఇండ్యూస్మెంట్ మార్కెట్ చేసింది. ఓకే, మార్కెట్ ఇండ్యూస్ చేసింది. ఓకే, మార్కెట్ ఇక్కడ ఉన్న లిక్విడిటీ స్వీప్ చేసి మళ్ళా అప్ సైడ్ క్లోజ్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇంటీరియర్గా ఇండ్యూస్మెంట్ చేసి మార్కెట్ అప్ సైడ్ డే టైం ఫ్రేమ్లో క్లోజ్ అయింది. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్. ఓకే, సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ క్యాండిల్. అట్ ద సేమ్ టైం ఈ ఏదైతే లో ఉంది చూడండి, ఈ లోలో మనకి ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ వరకు ఇక్కడికి వస్తే ఇది ఒక చిన్న స్టాప్ లో, ఇది అంత రాదు అంత ఈజీగా. కింద ఇక్కడ వరకు వస్తే వెల్ అండ్ గుడ్. ఇక్కడ మళ్ళీ ఏంటంటే బుల్లిష్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న ఈ డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఉందని చెప్పడం వరకే. బట్ స్టిల్ మార్కెట్ అప్ సైడ్ కూడా లైక్ ర్యాలీ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అక్కడ వరకు రాకుండాను. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ బుల్లిష్ అండ్ గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. సో మార్కెట్స్ చాలా అంటే అప్ సైడ్కి వెళ్ళడానికి చాలా లైక్ ఉన్నాయి, క్లూస్ అయితే ఉన్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టాప్ లాస్ డే టైం ఫ్రేమ్ ప్రకారం. సో ఇది బ్రేక్ అయితే కానీ మనం డౌన్ ట్రెండ్ వైపు, డౌన్ ట్రెండ్ అంటే టోటల్ డౌన్ ట్రెండ్ కాదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టాప్ లాస్ మాట ఇది. ఓకే, డే టైం ఫ్రేమ్ ప్రకారం. సో చూసుకుందాం స్మాలర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి మనకి ఇంకా ఎటువంటి టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలా ఉన్నది ఏంటి అనేది మార్కెట్లో చూసుకుందాం. సో డే టైం ఫ్రేమ్లోనే అదే, 1 hour టైం ఫ్రేమ్లో కూడా సో అదే క్లూ మనకి. సో ప్లెజెంట్ మనకు చూసుకుంటే అక్కడ 1 hour టైం ఫ్రేమ్ లో కూడా అదే ఇండ్యూస్మెంట్ పాయింట్. సో 1 hour టైం ఫ్రేమ్ లోనే మనకి ఇక్కడ పుల్ బ్యాక్. సో ఇది 1 hour టైం ఫ్రేమ్ లో ఇంకా ఇండ్యూస్మెంట్ అనేది అవ్వలేదు ఇంకా ప్రెసెంట్. సో ఏదైతే ఇక్కడ ఇండ్యూస్మెంట్ ఉన్నదో అదే ఇండ్యూస్మెంట్ మాట మనకి. సో నెక్స్ట్ 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాం. 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాయి మనకి. సో ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్, ఇవన్నీ పుల్ బ్యాక్స్ ఉన్నాయి కదా. సో లాస్ట్ ఇండ్యూస్మెంట్ ఎక్కడ అయ్యింది ఏంటో చూసుకుంటే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఎక్కడికెక్కడ మనకి లైక్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మనం జరిగింది అనమాట. సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ స్టాప్ లాస్ రేపు పొద్దున్న. ఓకే, సో అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ లైక్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది, ఈ విక్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో రేపొద్దున ఈ క్యాండిల్ లైక్ ఈ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టాప్ లాస్.
ఓకే ఇది ఫెయిల్ అయినా సరే ఇంట్రాడే పరంగా చిన్న డౌన్ సైడ్ వచ్చే లైక్ ఏంటంటే చిన్న లైక్ ఇంట్రాడే పరంగా మనం ఏంటంటే డౌన్ సైడ్ ఎంట్రీస్ పీ సైడ్ ఎంట్రీస్ చూసుకుంటాం, బట్ పెద్ద టార్గెట్స్ అయితే పెట్టుకోం బికాస్ మార్కెట్ ఈస్ టోటల్లీ బుల్లిష్ గా ఉన్నది, టోటల్లీ ఓవర్ ట్రెండ్ అయితే ఫుల్ బుల్లిష్ అయితే ఉన్నది. బట్ స్టిల్ ఒకవేళ సినారియోస్ మాట్లాడుకుందాం, రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకుందాం ఇక్కడ. ఓకే, మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ గా ఓపెన్ అయితే దీన్ని టచ్ చేసి అప్ సైడ్ మార్నింగ్ వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి ఛాన్స్ ఉంటుంది. అది మనకి ఎంట్రీ దొరుకుతుందా లేదా అనేది తెలియదు. ఓకే, సో ఎంట్రీ దొరుకుతుందా లేదా అనేది మనకి కొద్దిగా డౌటే, బికాస్ ఎర్లీ మార్నింగ్ అనేది ఫస్ట్ 15 minutes క్యాండిల్ చాలా వాల్టాలిటీగా పడిపోతుంది, వెంటనే దీన్ని టచ్ చేసి వెళ్ళిపోతుంది. అది మనం క్యాచ్ చేయగలమా లేదని మన చేతుల్లో లేదు. స్లోగా వచ్చి దాన్ని లైక్ స్లోగా వచ్చి దీన్ని టచ్ చేస్తే ఇక్కడ ఈ విక్ ఇలాగా పాసిబుల్ ఉన్నది. ఈ విక్ ఉన్న చూడండి, ఈ విక్ ఇలాగా ఈ స్టాప్ లాస్ ఇలా అవ్వడానికి ప్లాన్ చేస్తాం. అది చూసుకున్న కూడా చిన్న స్టాప్ లాస్ వచ్చింది మనకి, ఎంత 22 points స్టాప్ లాస్ ఉంది. స్లోగా వచ్చి టచ్ చేస్తే మాత్రం ఈ స్టాప్ లాస్ ఇలా ఇచ్చేస్తాం. ఫస్ట్ టార్గెట్ ఏమో ఇది ఇలా పెట్టుకుంటాం, ఈ హై అని చూడండి. ఇది చాలా పెద్ద రిస్క్ రివార్డ్ వస్తుంది మనకి. ఓకే, రేపు ఇది వస్తే మాత్రం పండగే మనకి. ఇంకా దాన్ని ట్రయల్ చేసుకోవచ్చు అంటే ట్రయల్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు ట్రయల్ చేసుకోవచ్చు చూపిస్తాను. ఇంకా దాన్ని ఎక్కడి వరకు ట్రయల్ చేసుకుంటాము అంటే, యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ జోన్. ఇది ఎప్పటి నుంచో మార్కెట్లో మీకు డిస్కస్ చేస్తూ వస్తుంది. సో అది దగ్గరికి వస్తున్నట్టుంది మెల్లిగా మార్కెట్ అనేది. సో అట్ ద సేమ్ టైం అది కాకుండా ఉంటే ఈ విక్ ఈ జోన్ ఇలా అనుకోండి. సో నెక్స్ట్ టార్గెట్ మనం ఏంటంటే ఒకేలా లైక్ రేపు మార్నింగ్ ఇక్కడ మనకి ఎంట్రీ దొరికి, ఓకే, సో మార్నింగ్ మనకి ఇక్కడ ఎంట్రీ దొరికింది అనుకుందాం. దొరికి ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అది పెట్టుకుంటాం, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ప్లాన్ చేస్తాం అన్నమాట. అక్కడ అది కూడా మంచి రిస్క్ రివార్డ్ ఛాన్స్ ఉంటుంది. అయితే ఫస్ట్ టార్గెట్ దగ్గర కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యి ఇంకా ట్రైల్ చేయాలనుకుంటే సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు మనం ట్రైల్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది ఉంది చూసారా, ఈ విక్ లైక్ ఇక్కడ చెప్పాం కదా, ఈ జోన్, ఆ జోన్ వరకు మనం టార్గెట్ అనేది ట్రైల్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి అక్కడ లైక్ దీన్ని రెస్పెక్ట్ చేస్తాం. ఓకే, ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి దీన్ని రెస్పెక్ట్ చేస్తేనే మనం ఆ టైప్ ఆఫ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకే ఫైన్, బాగానే ఉన్నది. ఒకవేళ ఫ్లాట్ గా ఓపెన్ అవ్వకుండా మార్కెట్ గ్యాప్ అప్ ఇప్పుడు ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకో, లేకపోతే గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయినా సరే ఇక్కడ ఇదే ఆర్డర్ బ్లాక్ అవుతుంది. సో అది ప్లాన్ చేస్తాం. లేదు గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకుందాం, గ్యాప్ అప్ అక్కడ ఓపెన్ అయితే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ వేరే దగ్గర ఉంటుంది అన్నమాట. సరే చూసుకుందాం, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయితే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ అవుతుంది అన్నమాట. ఇది కాదు ఇది అవుతుంది అన్నమాట 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇలా డౌన్ సైడ్ ఇలా వస్తుంటే ఇక్కడికి ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఒక ఎంట్రీ మీకు ఒకవేళ ఇవ్వాలని లేకపోయినా సరే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటారు అన్నమాట. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లోనే లైక్ ఏంటంటే ఓకే అంటే మీకు ఇంకా నమ్మకం లేదనుకోండి, ఇక్కడ ఎంట్రీకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటారు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మళ్ళీ మార్కెట్ రివర్స్ లో వచ్చి దీన్ని టచ్ చేస్తే ఓకే ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తారు. లేదా ఏ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఏదైతే ఫామ్ అవుతుంది దాన్ని బట్టి అయినా మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ టాప్ వరకు ఈ ఫస్ట్ టార్గెట్ ఇలా టాప్ చేస్తాం. నెక్స్ట్ టార్గెట్ ఏమో ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ సప్లై ఉందని, ఆ సప్లై వరకు మనం టార్గెట్ అనేది ట్రైల్ చేసుకునే స్కోప్ ఉంటుంది. లేదు ఒకవేళ ఇది ఫెయిల్ అయిపోయింది అనుకుందాం, ఫెయిల్ అయిపోయినా సరే ఏం పర్లేదు. ఫెయిల్ అయిపోయినా ఒకవేళ లైక్ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయినా సరే ఓకే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయినా సరే మనకి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. సో మార్కెట్ ఇప్పుడు ఇలా వచ్చి ఈ ఆర్డర్ బ్లాక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ చేసినా సరే మనకి ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఉంటుంది. ఇది మాత్రం కంపల్సరీగా వదలకూడదు. ఇది మాత్రం అప్పుడు ఏమవుతుంది, మనకి 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఈ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ చేసినట్టు అవుతుంది. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్ 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ చేసినట్టు అవుతుంది 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ లో ఫెయిల్ అయితే. సో అప్పుడు ఇది ప్యూర్ గా మనం ఈ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట. ఈ స్టాప్ లాస్ అనేది ఇవ్వచ్చు. సో ఓవరాల్ గా అయితే బుల్లిష్ గానే ఉంటాం. ఇక్కడ ఈ 1 minute టైం ఫ్రేమ్ లో ఫెయిల్ అయినా సరే 15 minutes టైం ఫ్రేమ్ లో ఇక్కడ ప్లాన్ చేస్తాం. ఒకవేళ అది కూడా ఫెయిల్ అయితే నెక్స్ట్ సినారియోస్ ఇప్పుడు మాట్లాడుకుందాం. సో గ్యాప్ అప్ సినారియోస్ కూడా మాట్లాడేసుకున్నాం. గ్యాప్ అప్ సినారియో ఇంకోటి ఉన్నది మనకి. గ్యాప్ అప్ సినారియో ఇంకా ఓవర్ బుల్లిష్ లైక్ ఏంటంటే ఇప్పుడు ఉందా చూడండి. ఓకే, సో మార్కెట్ ఈ జోన్ దగ్గర నుంచి ఒకవేళ ఇక్కడ ఓపెనింగ్ వస్తే మాత్రం కొద్దిగా అది ఈజీగా తీసుకోకూడదు అన్నమాట.
ఓకే, సో ఒకవేళ మార్కెట్ ఇప్పుడు అక్కడ ఓపెన్ అయ్యి లైక్ గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం అంత ఈజీగా మనం తీసుకోకూడదు. ఇక్కడ సప్లై జోన్ టచ్ చేసి వస్తుంది కాబట్టి 1 మినిట్ టైం ఫ్రేమ్ లో గ్యారంటీ ఫెయిల్ అవుతుంది. బట్ స్టిల్ 50 మినిట్స్ టైం ఫ్రేమ్ ఒకసారి చూస్తాం. 50 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా అంత ఈజీగా ఇంతకు మీకు చెప్పాను చూడండి, ఆ విక్ స్టాప్ లాస్ కూడా అంత ఈజీగా ఓకే ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. బట్ స్టిల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట మనకి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లైక్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఇప్పుడు ఇక్కడ లైక్ సారీ ఓకే, సో మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ ఇక్కడ ఇలా వచ్చింది అనుకున్నాం. ఈ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో అయితే ఎంట్రీ తీసుకోవద్దు. అది కూడా ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ప్లాన్ చేయొచ్చు కానీ బట్ స్టిల్ ఎంట్రీ అనేది తీసుకోకూడదు 1 మినిట్ టైం ఫ్రేమ్ లో. ఇక్కడ ఇలాగ ఏంటంటే ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే అలా ప్లాన్ చేస్తాం. లేదు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి లైక్ ఏంటంటే ఏదైనా బుల్లిష్ బేరిష్ చిన్న చిన్న ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. బేరిష్ అంటిల్ అండ్ అన్లెస్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకే పిఈ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం అన్నమాట. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే పిఈ ఎంట్రీస్ అలా ప్లాన్ చేస్తాం. ఓకే, లేదు ఇది కూడా ఫెయిల్ అయితే మార్కెట్ ఇక్కడెక్కడైనా ఓపెన్ అయితే మాత్రం ఇంకా మనం బుల్లిష్ అంటే టోటల్ గా బుల్లిష్ సైడ్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కిందకి ఫాలో అవుతుంటది, కిందకి పిఈ ఎంట్రీస్ చిన్న చిన్నగా తీసుకున్నా సరే దీనికి వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ జోన్ కి వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మార్కెట్ గ్యాప్ అప్ సినారియోస్ మాట్లాడుకున్నాం. ఓకే ఫైన్, బాగానే ఉన్నది, గ్యాప్ అప్ సినారియోస్ మాట్లాడుకున్నాం, పర్లేదు. అయితే ఇప్పుడు గ్యాప్ డౌన్ సినారియోస్ మాట్లాడుకున్నాం. అయితే ఇంకో పాయింట్ కూడా మిస్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ స్టాప్ లాస్ చెప్పాను కదా, ఇక్కడ లైక్ ఈ ఆర్డర్ బ్లాక్ స్టాప్ లాస్ చెప్పాను కదా, ఒకవేళ అది కొట్టేసినా సరే, ఒకవేళ ఇప్పుడు ఇది కొట్టేసినా సరే అంటే లైక్ ఎర్లీ మార్నింగ్ దీన్ని కొట్టేసినా సరే వెంటనే డెసిషన్ మార్చేసుకోకండి. ఓకే, సో ఒక ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ చూడండి, ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ అండ్ నెక్స్ట్ 50 మినిట్స్ క్యాండిల్ కానీ ఓకే ఇలా బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ క్లోజ్ అయిపోతే మాత్రం లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసినట్టు మళ్ళీ మనం అప్ సైడ్ కి ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఓకే, లేదు మంచిగా క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ తో పెద్ద క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ కూడా పడి సెకండ్ క్యాండిల్ కూడా డౌన్ సైడ్ వచ్చేస్తే మాత్రం ఇంకా లైక్ మనం డౌన్ సైడ్ ఉంటాం అన్నమాట రేపు ఇంట్రాడే వరకే. బట్ స్టిల్ ఓవరాల్ గా మార్కెట్ అనేది బుల్లిష్ అన్నమాట. ఓకే, సో అది ఆ సినారియో కూడా మాట్లాడుకున్నాం, రైట్, బాగానే ఉంది. ఇంకా ఒకవేళ గ్యాప్ డౌన్ అంటే ఇంకా సేమ్ ఇప్పుడు చెప్పాను కదా ఈ సినారియో, ఇప్పుడు గ్యాప్ డౌన్ అయిన సినారియో ఇప్పుడు చెప్పిన సినారియో అన్నమాట. లైక్ ఏంటంటే బ్రేక్ చేసి మళ్ళీ పైకి కూడా వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు కూడా మనం బుల్లిష్ గా ఉండొచ్చు. లేదంటే గ్యాప్ డౌన్ అయిపోయి మార్కెట్ ఇలా డౌన్ సైడ్ రన్ అవుతుంటుంటే లైక్ మార్కెట్ ఇలా క్యాండిల్స్ ఫామ్ చేసుకుని డౌన్ సైడ్ వస్తుంటే మాత్రం ఓకే, సో మనకి ఎక్కడ ఉన్నది అని చూసుకుంటే ఒకసారి హైయర్ టైం ఫ్రేమ్ వెళ్తాను. నెక్స్ట్ స్టాపేజ్ చూసుకుంటే ఇది ఇక్కడ ఈ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, ఈ ఆర్డర్ ఫ్లో వరకు మనం ఏంటంటే టార్గెట్స్ లైక్ ఏంటంటే పిఈ సైడ్ స్మాల్ టార్గెట్స్, పిఈ సైడ్ పెద్ద టార్గెట్స్ పెట్టుకోకండి. బికాస్ ఈ మార్కెట్ ఓవర్ గా బుల్లిష్ గా ఉన్నది కాబట్టి సో చిన్న ఎంట్రీస్ తో పిఈ సైడ్ ఇక్కడ వరకు ఎంట్రీస్ తీసుకుంటాం. సో ఇక్కడ నుండి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాం ఇక్కడ నుంచి. ఎందుకంటే ఈ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, సో మార్కెట్ ఇది బ్రేక్ చేసిన తర్వాత దీన్ని టెస్ట్ చేయలేదు మళ్ళీ, సో ఇది టెస్ట్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. సో అది అయితే నేనైతే టోటల్ గా ఓవరాల్ గా బుల్లిష్ గా ఉంటున్నాను తప్ప సో ఎటువంటి టైప్ ఆఫ్ మనకి లైక్ బేరిష్నెస్ అయితే చూడట్లేదు. సో బుల్లిష్ ఇంట్రెస్ట్ గా మాక్సిమం 70% ఉంటుంది. బట్ స్టిల్ ఎక్కడో ఏంటంటే కొన్ని సినారియోస్ ఫాలో అయ్యి ఇంట్రాడే పరంగా మనకి పిఈ సైడ్ ఎంట్రీస్ ఏమైనా వస్తే రావచ్చు తప్ప ఓవరాల్ గా అయితే టోటల్ గా అయితే బుల్లిష్ సైడ్ ఉంటాం మనం. ఓకే, సో అది మాట పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాము. సో మీకు కనుక ఏదైనా పాయింట్ క్లారిటీ టాపిక్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అదే విధంగా నేను ఏదైనా పాయింట్ మిస్ చేసి ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, టేక్ కేర్, బాయ్.